ఏపీ రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరొక ఉద్యమం తప్పదని హెచ్చరించారు వైసీపీ అధినేత జగన్. ఫీజు రియంబర్స్మెంట్ అందక కాలేజ్ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు గన పట్టించుకునే కార్యక్రమం చేయకపోతే త్వరలోనే రైతుల తరపున మరో గొప్ప ఉద్యమం మళ్ళా జరుగుతుంది. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ అందక పిల్లలు కూడా అగసాట్లు పడతా ఉన్నారు. వాళ్ళ తరఫున కూడా పోరాటం చేసే పరిస్థితులు దాదాపుగా ఫీజు రీఇంబర్స్మెంట్ డిసెంబర్కి వస్తే 8 క్వార్టర్స్ ఫీజులు కూడా ఇవ్వాల. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ విమర్శించారు. ఏదైనా విషయం జరిగినప్పుడు డ్రామా క్రియేట్ చేస్తారని సెటైర్లు వేశారు. ఉల్లి రైతులు, టమోటా, వరి రైతుల పట్ల అలానే వ్యవహరించారని అన్నారు జగన్. ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు. వెంటనే 10,000 మంది రైతులతో ఫోన్లో మాట్లాడాడు అంటాడు, ఇదిగో చేసేస్తున్నామని అంటాడు. మొన్న ఏమంటాడు, ఉల్లి రైతుకి ఏమంటాడు, హెక్టార్కి 50,000 అన్నాడు. దాని ముందు 1,200 రూపాయలు పర్ క్వింటాల్ కొంటానన్నాడు. అది కొనలా, అది పోయి మళ్ళీ ఆ తర్వాత 50,000 రూపాయలు పర్ హెక్టార్కి ఇస్తాడు. అది బాయా సీన్ కట్. చంద్రబాబు టాపిక్ డైవర్ట్, మళ్ళీ ఏదో అంటాడు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి